అయితే అన్న మీరు చెప్పారు కదా ఇన్నిగానం సమస్యలు ఉన్నాయి మాకు ప్లస్ అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఇవన్నీ సమస్యలు మీరు చెప్తున్నారు. సో ఈ సమస్యలు ఎప్పుడైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా మీరు? ప్రభుత్వ దృష్టికి మా వాళ్ళు తీసుకెళ్లారు. యాక్చువల్లీ నేను 2018 వరకు నార్మల్ స్కూల్లో చదువుకున్నా. బ్లైండ్ బర్త్ నుంచి పార్షల్ బ్లైండ్, కానీ అప్పుడు ఎక్కువ తిరగలేదు. ఇంట్లో వాళ్ళు భయపడడం, వాళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళకు ఉంటుంది కదా భయం అనేది. కానీ నేను వెళ్ళి ప్రసాద్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను చాలా వరకు ఫైట్ చేసిన, ఇట్లా సమస్యల పని డిస్కస్ చేయడము. తర్వాత కరోనా టైంలో ఒక ఆర్గనైజేషన్ పెడదామని చెప్పేసి ఆలోచన చేసి, తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా అంటే నాకు బ్లైండ్స్ అంతా పరిచయం అయింది. వెళ్ళి ప్రసాద్లో దాదాపు ఒక 10% పరిచయం అయ్యారు. కానీ కరోనా టైంలో మిగతా 90% నాకు ఫుల్ఫిల్ అయింది. బ్లైండ్స్ ఫ్రెండ్స్ అంతా పరిచయం కావడము. దాని తర్వాత మేము ఆర్గనైజేషన్ పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లా డిఫరెంట్ యూపీఎస్సీ క్లాసులు చేయించడం జరిగింది. మా టీమ్ మెంబర్స్ వైష్ణవి, తర్వాత రాకేష్, నందిని, వీళ్ళు టీం ఉండేది మాకు. మా టీం అంతా కలిసి మేము ఒక ఫుల్ పేజ్గా 3 months మేము క్లాసులు చెప్పడం జరిగింది. మా బ్లైండ్స్ వాళ్ళని గుర్తించండి. అంటే ప్రభుత్వ దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, ఆర్ఎల్స్ ఎమ్మెల్సీ బెల్మూర్ గారు, సో ఇట్లా ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉన్న నాయకులకు కానీ ఎవరి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ దగ్గరికి మొన్న తీసుకెళ్ళడం జరిగింది జనవరిలో. మాకు స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ 1523 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది గత ప్రభుత్వంలోనే. మాకు ఆ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి పోయి కలవడం జరిగింది. మెగా డిఎస్సీలో భాగంగా 1063 పోస్టులు అనేది మాకు ఇవ్వడం జరిగింది. ప్రజాభవన్లో కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత సెక్రటేరియట్ పోవడం జరిగింది. కోదండరామ్ సార్ను కూడా కలిసి చెప్పడం జరిగింది. సార్ మాకు డిజబుల్ కార్పొరేషన్ కూడా మా బ్లైండ్స్ వాళ్ళకి ఇవ్వండి సార్. గత ప్రభుత్వంలో ఆర్థోపెడిక్ వాళ్ళకి ఇచ్చారు సార్. మాకు ఈసారి మాకు అవకాశం కల్పించండి సార్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ నామినేటెడ్ వాళ్ళు గ్రంథాలయ చైర్మన్ కానీ, ఇప్పుడు ఈ కమ్యూనిటీ బేస్లో వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇంకా చాలా చైర్మన్లు, ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ఉంటుంది. డిఫరెంట్ నామినేటెడ్ పోస్టులు 7,200 పైచీలకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, విలేజ్లలో మండల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో మాకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ను కలవడం జరిగింది. మీ మాటగా నేను ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళి చెప్పడం జరిగింది. మేము చెప్పినటువంటి విషయాల్లో మాకు స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది జరగడం జరిగింది. ఆల్రెడీ అయిందంటే ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఆల్రెడీ మీరు చెప్పిన మీ దృష్టికి తీసుకెళ్ళిన ఒక పని అయితే అయిపోయింది అంటారు. ఆల్రెడీ మనం తీసుకుపోయిన వర్క్ అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది. మాకు ఫుల్ఫిల్ చేశారు. మాకు అంటే 153 పోస్టులు ఉండే యాక్చువల్ గానీ. మిగతా ఏంటంటే ప్రమోషన్ల లిస్టులో స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రమోషన్ల నిమిత్తం మిగతా పోస్టులు మేము 1063 పోస్టులు మేము ఇస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు. కానీ మాకు ప్రాపర్గా మెటీరియల్ అనేది లేదు. ఇప్పుడు డిజబుల్ వెల్ఫేర్ సంబంధించింది కానీ డిజబుల్ మినిస్ట్రీలో భాగంగా మాకు నల్గొండ ఎక్స్రోడ్ మలక్పేటలో బ్రైలీ ప్రింటింగ్ ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఆ ప్రెస్ క్లబ్లో ఓన్లీ బ్లైండ్స్ వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్, బ్రైలీ లిపిలో మాకు ఉన్నటువంటి మెటీరియల్ స్కూల్ అకాడమిక్ బుక్స్ 1 to 10th వరకే చేస్తున్నారు. కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్ అంటే మన తెలంగాణలో ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో యూనివర్సిటీ బేసుల్లో కానీ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, స్టేట్ ఆర్ సెంట్రల్ సంబంధించినవి ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ మాకు బ్రైలీలో ప్రింటింగ్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అయితే అన్న మీరు మాస్టర్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిరని విన్నా. అయితే మీరు చదువుకునే టైంలో కానీ పీజీ అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది బ్రైన్ పర్సన్స్ వచ్చి ఇప్పుడు చదువుతున్న పరిస్థితి ఉంది. అయితే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే యూనివర్సిటీ స్టేజ్లో మీరు చదువుతున్న టైంలో మీరు బ్లైండ్స్గా మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? యాక్చువల్గా నేను పార్షియల్ బ్లైండ్. నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరించారు నాకు. అయితే ఈ బ్లైండ్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా మా ఉస్మాన్ యూనివర్సిటీలో 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు స్పెషల్ లైబ్రరీ అనేది లేకపోవడం చాలా బాధాకరం. మేము December 3rd డిజబుల్ డే రోజు మన వీసీ అయినటువంటి రవీంద్ర యాదవ్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ బ్లైండ్స్ కలిపి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే యూనివర్సిటీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆర్థోపెడిక్ వాళ్ళకి లిఫ్ట్ కావాలి, ఆర్ట్స్ కాలేజ్ కానీ మిగతా కాలేజీలకు కానీ మనకి లిఫ్ట్ కావాలని చెప్పేసి లిఫ్ట్, తర్వాత వీల్ చైర్లు, బ్లైండ్స్కి సంబంధించిన ఆడియో లైబ్రరీ, తర్వాత ఆడియో మెటీరియల్స్, మాకు సిస్టమ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి మేము వీసీ గారిని ఛాంబర్కి వెళ్ళి కలవడం జరిగింది. ప్లస్ మా మీటింగ్కి చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను బ్లైండ్ అయినప్పటికీ యాక్చువల్గా ఏంటంటే మా ప్రొఫెసర్ గారు కూడా బ్లైండ్, ఎక్స్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు మా ప్రొఫెసర్, జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. నేను సార్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. సార్ ఇట్లా నా పరిస్థితి ఇట్లా సార్, నేను బ్లైండ్ అని చెప్పడం జరిగింది. కానీ సార్ నా విషయంలో స్పందించలేదు. మా సార్ కూడా ఒక బ్లైండ్ అయ్యిండి కూడా ఒక స్టూడెంట్ని ఎందుకు పట్టించుకోవాలో నాకు అర్థం కాదు. నాకు రాజకీయంగా పోదామని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండే. ఇప్పుడు మన స్కూళ్ళలో కూడా అడుగుతారు కదా ఏమవుతావు అంటే నీ గోల్ ఏందని చెప్పేసి అంటారు కదా. నేను రాజకీయంగా పోదామని చెప్పేసి అనుకునేవాడిని. మా సార్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి
కూడా అన్ని రంగాల్లో రాణించింది మా సార్తో సలహాలు తీసుకొని ముందరికి పోదామనే అంశం పైన నేను చాలాసార్లు కలిసి మాట్లాడడం జరిగింది. కానీ సార్ అసలు టైం ఇవ్వలేదు, స్పందించలేదు నా విషయంలో. ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. అయితే చెప్పండి అన్న, చివరిగా ఈ వాహిని టీవీ వేదికగా మీరు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? మీకు అసలు ఏం చేయాలి అంటే బ్లైండ్ పర్సన్స్ కావచ్చు, లేదా డిజబుల్ పర్సన్ కావచ్చు, ఇతర ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఎలా ఆదుకోవాలి ప్రభుత్వం? యాక్చువల్గా మా బ్లైండ్స్ వాళ్ళ సమస్యల పైన ఏంటంటే వీళ్ళ ఆర్థోపెడిక్ వాళ్ళకి అన్ని బాగుంటాయి, వాళ్ళు చేయగలుగుతారు. కానీ మా బ్లైండ్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా స్క్రైబ్ విషయంలో కానీ స్క్రైబ్ కూడా మాకు కన్వీనియంట్గా ఇవ్వాలి. ఇలా 10th 9th పిల్లల్ని ఇస్తారు, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ఇంటర్ కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లాంటి పిల్లలు ఏంటంటే క్వశ్చన్ అనాలిసిస్ చేయడం, తర్వాత బబ్లింగ్ కరెక్ట్ చేసే వాళ్ళని మాకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బ్లైండ్స్ వాళ్ళకి అన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో మాకు అవకాశాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గ్రూప్ 3 గ్రూప్ 4లో కల్పేశారు మా బ్యాక్లాగ్ పోస్టులని. కానీ మాకు అదే విధంగా అంటే 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్యాక్లాగ్ పోస్టులని యథావిధిగా ఇచ్చారు. అదే బ్యాక్లాగ్ పోస్టులు మాకు ఇవ్వాలి. ఇప్పుడు మా జిల్లా ఉంది, మా జిల్లాలో ఒక 10 మంది బ్లైండ్స్ ఉన్నారు అనుకో, ఈ బ్లైండ్స్ని తీసుకోవాలి. మా విలేజ్ ఉంది, మా విలేజ్ దాచారం ఇల్లంతకొండ మండల్. మా విలేజ్లో నేను ఒక బ్లైండ్ ఉన్నా. ఈ బ్లైండ్ అంటే మా విలేజ్ పర్పస్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు మాకు కల్పించాలి. ప్రభుత్వంలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉంటాయో మా విలేజ్ నుంచి ఇప్పుడు ఇలా గ్రామం నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అంటే ఇలా గ్రామాలే పట్టుకోమలు రాష్ట్రానికి. గ్రామ స్థాయి నుంచి ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మా గ్రామ స్థాయిలో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మా బ్యాక్లాగ్ పోస్టులు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు శ్రీనివాస్ అన్న ఒక ఐటీ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉండు. మా మిత్రుడు ఐటీ ఇన్స్టిట్యూట్ పెడదాము, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయి, పైథాన్, సి లాంగ్వేజ్, తర్వాత ఇంకా డిఫరెంట్ కోర్సెస్ కూడా నేర్పించాలి, అన్ని రంగాల్లో మనం ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. మాకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కానీ మాకు స్పందించి మాకు సహాయం చేస్తే మేము ఇంకా ముందరికి పోతాం అని చెప్పేసి వాహిని టీవీ ద్వారా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈవెన్ రాజకీయ అవకాశాల్లో ఇప్పుడు వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ఎట్లయితే పంచాయతీ కానీ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్లలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు టికెట్లు ఇస్తే మేము పోటీ చేస్తాము. ఎందుకంటే మేము అవినీతి చేసే వాళ్ళం కాదు. ఇలా ఎంతోమంది ఇలా గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది, ఇలా కబ్జాలు అటువంటి చేసే వాళ్ళని ఇలా గుర్తిస్తారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు జంప్ అవుతా ఉన్నారు. వాళ్ళ స్వార్థం వరకే చూసుకుంటారు. కానీ ఇలా బ్లైండ్స్ నిస్వార్థంగా పనిచేస్తారు, స్వార్థం ఉండదు. ఇలా ప్రతి ఒక్క వర్గానికి ఇలా వికలాంగులకు, సకలాంగులకు, సబ్బండ వర్గాలకి ఇలా న్యాయం జరుగుతుంది. మాకు అవకాశాలు కల్పించండి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వాహిని టీవీ వేదిక ద్వారా కూడా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మా సీఎం గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిపించుకొని మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పేసి మాతో మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో వీళ్ళ బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ గత ప్రభుత్వం చాలా వరకు వీళ్ళకి అన్యాయం చేసింది. సో ఈ ప్రభుత్వం అయినా సరే కొంచెం చేస్తుందని చెప్పేసి ఆశ ఉంది. అండ్ దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో కొన్ని నెరవేరినాయి, ఇంకొన్ని నెరవేరాలని చెప్తారు. అలాగే మాకు ఉపాధి హామీ కానీ మాకు సంబంధించి కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మాకు వస్తాయి. సో అవన్నీ నేర్చుకున్నాం మేము. సో మేము ఐటీ రంగాల్లో రాణిస్తాం. అలాగే మాకు రాజకీయ భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి.